కడుపు మంట పక్కవారు ఎదిగిపోతుంటే చూసి ఈర్ష్యపడేవారికి వచ్చేది. కానీ పాపం కొందరికి అలాంటి కడుపు మంట ఉండదు. అయినా కడుపులో మంటతో బాధపడుతుంటారు. దాన్నే ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం అంటారు. చాలామంది గ్యాస్, కడుపులో మంటతో బాధపడుతుంటారు. సమయానికి భోజనం చేయకపోవడం, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, ఇలా కారణాలు ఏమున్నా కడుపులో గ్యాస్ సమస్యలు మనల్ని బాధిస్తుంటాయి. సాధారణంగా మసాలా లేదా ఎక్కువ కారం ఉన్న పదార్థాలు తిన్నప్పుడు కడుపులో మంట వస్తుంది. మసాలా పదార్థాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకుంటే కడుపులో అల్సర్ వ్యాధి వస్తుంది. ఇది కాలక్రమంలో క్యాన్సర్గా మారుతుంది. కడుపులో వచ్చే మంట గ్యాస్గా మారి అది గుండెల్లో నొప్పిగా కూడా మారుతుంది. మసాలాలు అవసరం. ఈ రోజుల్లో రుచికరమైన ఆహారం కావాలంటే మసాలాలు ఉండక తప్పట్లేదు. కనుక మసాలా ఉన్న ఆహారం తినేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. పొట్టలో గ్యాస్, నొప్పి, మంట ఏదో 1-2 సార్లు ఎదురైతే పర్వాలేదు, కానీ తరచూ ఇబ్బంది వస్తుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు. అలాగే అల్లం, నిమ్మరసం, తేనె, 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ అల్లం, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా కలిపి దీన్ని గ్యాస్ సమస్య ఉన్నప్పుడు తీసుకోండి. ఇక తర్వాత 2 టీ స్పూన్ల నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనెలను 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. దీన్ని భోజనానికి గంట ముందు లేదా ఉదయాన్నే పరగడుపునే తాగేయండి. తరచూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే గ్రీన్ టీ, 1 కప్పు గ్రీన్ టీలో 1 టీ స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. జీర్ణ సంబంధమైన సమస్యలుంటే స్వల్పంగా ఆహారం 4-5 సార్లు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఆహారం నోట్లో వేసుకుని ఎక్కువసేపు నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల తినే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలతో సతమతమయ్యేవారు ఆహారాన్ని వేగంగా తినడం మానుకోవాలి. ఇలా చేస్తే గాలి లోపలికి వెళ్ళి గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. అలాగే కూల్ డ్రింక్స్కు స్వస్తి చెప్పాలి. బయట ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. నీళ్లు తాగండి. మసాలా ఉన్న ఆహారం తిన్న వెంటనే నీళ్లు ఎక్కువగా తాగాలి, లేదా మజ్జిగను తీసుకున్నా సరిపోతుంది. అలాగే ఎలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు కడుపులో మంట వస్తుందో చెక్ చేసుకోవాలి. ఆ పదార్థాలకు కొంతకాలం దూరంగా ఉండడం మంచిది. పైన మేము తెలిపిన చిట్కాల వలన తాత్కాలిక ఉపశమనం పొందొచ్చు. గుడ్ కంటెంట్ కోసం మా ఆనంద లహరి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.